మేము ఈ మధ్యన దర్శిలో ఒక పెద్ద క్రికెట్ బెట్టింగ్ గ్యాంగ్ను పట్టుకోవడం జరిగింది. ఆ బెట్టింగ్ గ్యాంగ్ కేసు మా దర్శి సిఐ రామారావు గారు దర్యాప్తు చేస్తున్నారు. వాళ్ళని అరెస్ట్ చేసి కోర్టు కూడా పంపడం జరిగింది. చట్ట ప్రకారం మేము వాళ్ళని ఈరోజు అరెస్ట్ చేసి కోర్టులో రిమాండ్ పెట్టిన నలుగురిని మేము ఈరోజు పోలీస్ కస్టడీకి కూడా తీసుకోవడం జరిగింది. ఈరోజు ఉదయం ఆ పోలీస్ కస్టడీలో వాళ్ళని విచారణ చేస్తున్నాం. ఎవరెవరు ఆ గ్యాంగ్లో ఉన్నారు, మొత్తం ఎంతమంది కలిసి ఎక్కడెక్కడ సపోర్ట్తో చేస్తున్నారు, ఏ ఊర్లో ఉన్నాయి వారి గ్యాంగ్ మూలాలు, వాళ్ళకి పైన ఇంకా వాళ్ళకి సపోర్టుగా చేస్తున్న గ్యాంగులు ఎక్కడెక్కడ ఉన్నాయనేది వెలికి తీయడం కోసం వాళ్ళని పోలీస్ కస్టడీకి ఈరోజు తీసుకోవడం జరిగింది. ఉదయం అది విచారణ జరుగుతుంది. మాకు ఆ విచారణలో మాకు తెలిసిన విషయాల ప్రకారం మాకు ఈ లోకల్గా ఈ దర్శిలో కూడా కొంతమంది అమాయకంగా ఆశపడి వాళ్ళకి కొంతమంది కొద్ది అమౌంట్ 50,000 60,000 అట్లా అమౌంట్ వాళ్ళకి వేసి కొద్దిగా ఈ క్రికెట్ బెట్టింగ్లో పాల్గొని నష్టపోయినారు, విక్టిమ్స్ అయినారని మాకు ఆ విచారణలో వాళ్ళ దగ్గర ఉన్న స్టేట్మెంట్లు ట్రాన్సాక్షన్ బట్టి మాకు తెలియడంతో అమాయకంగా మన లోకల్లో మన దర్శి ప్రాంతంలో వాళ్ళు అమాయకంగా ఈ మోసపోయి అత్యాశకు పోయి ఈ క్రికెట్ బెట్టింగ్ వాళ్ళ యొక్క వలలో పడిపోయి నష్టపోతున్నారనే ఉద్దేశంతో వాళ్ళని మంచి మార్గంలో నడిపించాలనే ఉద్దేశంతో మా ఎస్పీ గారు చెప్పిన సలహా సూచన మేరకు వాళ్ళందరినీ ఈరోజు గుర్తించి ఈరోజు మా దర్శి సర్కిల్ ఆఫీస్కు పిలవడం జరిగింది. ఆ విధంగా మన దర్శి మండలంలో ఉన్న చుట్టుపక్కల మండలాల్లో ఉన్న ఒక 8 మందిని ఈరోజు మేము గుర్తించడం జరిగింది. వాళ్ళని, వాళ్ళ బంధువుల్ని, వాళ్ళ పేరెంట్స్ని వాళ్ళందరినీ ఈరోజు పిలిపించి, అయ్యా చూడండి మీ వాళ్ళు ఇలా క్రికెట్ బెట్టింగ్లో ఆడడంలో అలవాటు పడిపోతున్నాడు, స్టార్టింగ్లోనే ఉన్నాడు, తక్కువ అమౌంట్లు వేస్తున్నాడు, జాగ్రత్త పడండి, ఇది మళ్ళా ప్రమాదమై కుటుంబాలు నాశనం అవుతాయని వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి వాళ్ళని హెచ్చరించడం జరిగింది. వాళ్ళని బైండ్ ఓవర్ కూడా చేయడం జరుగుతుంది. ముందు ఇటువంటి బెట్టింగ్లోను, గ్యాంబ్లింగ్లోను, వ్యవసాయం కార్యక్రమాల్లో వాళ్ళు పాల్గొనకుండా వాళ్ళని బైండ్ ఓవర్ కూడా చేయడం జరుగుతుంది. ఈ రోజుకైతే మన దర్శి ఏరియాలో సంబంధించిన 8 మందిని గుర్తించి వాళ్ళకి విక్టిమ్స్గా భావించి కొద్దిగా చిన్న ఆటగాళ్ళలో ఆడడం జరిగింది. కాబట్టి వాళ్ళ మంచి భవిష్యత్తు కోసం మా ఎస్పీ గారు వాళ్ళని భయపెట్టి కౌన్సిలింగ్ చేసి మంచి మార్గంలో నడిచేట్టు వాళ్ళ పేరెంట్స్కి చెప్పి వాళ్ళ పేరెంట్స్కి కూడా కౌన్సిలింగ్ చేయమని చెప్పడం వల్ల ఈరోజు వాళ్ళని 8 మందిని వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరినీ బంధువులను ఒక 20 మందిని పిలిచి వాళ్ళందరికీ కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళని బైండ్ అవుట్ చేసి వదిలేయడం జరిగింది. ఇకపోతే మెయిన్ బెట్టింగ్ టీం సంబంధించి విచారణ జరుగుతుంది. వాళ్ళు 3 రోజులు మేము పోలీస్ కస్టడీ తీసుకున్నాం. ఈరోజంతా విచారిస్తున్నాం, రేపు కూడా విచారిస్తాం, మర్నాడు కూడా విచారిస్తాం. ఈ విచారణలో వచ్చే విషయాలను బట్టి వాళ్ళ ఎవరెవరు ఈ బెట్టింగ్లో ఉన్నారు, ఆ గ్యాంగ్లో ఇంకా ఎవరెవరు ఉన్నారనే వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళని ఎక్కడున్నా ఏ ఊర్లో ఉన్నా వాళ్ళని కేసులోకి లాగి అందరినీ మీద చట్టపరమైన చర్యలు కఠినంగా తీసుకోవడం జరుగుతుందని మీ అందరికీ తెలియజేస్తున్నాం.